రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఈ మూసీ స్టార్ట్ చేసింది. మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పిండు. తర్వాత సుందరీకరణ అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు గాంధీ సరోవర్ దాకా వచ్చిండు. అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మీకెప్పుడు అర్థమైంది ఈ మూసీ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత ఇదంతా కూడా పేదలకు హాని జరుగుతుంది దీనివల్ల అని? అసలు మీరెప్పుడు మేల్కొల్పు చేస్తూ ఉన్నారు? స్టేటు అంటే రాజ్యము బడా నేతల కోసం ఏదైతే పెద్దోడి కోసం పేదోడిని కొట్టాలనే ప్రయత్నం ప్రతిసారి చేస్తుంటుంది. స్టేట్ లక్షణం ఏదైతే ఉందో రాజ్యం అంటామో ఆ రాజ్యం యొక్క లక్షణం ఏంటంటే పెద్దోడి కోసం పేదోడిని కొడదామని చూస్తుంటుంది. సో ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు గంగలో కలిసినాయి. ఆయన ఏవైతే ఇచ్చిండో ఎలక్షన్లలో ఆ హామీలన్నీ అయిపోయినాయి. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గుళ్ళ కొట్టుడా అని అడిగితే ఆయన ఎదిరించి కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు నేనేమంటున్నానంటే పెద్దవాళ్ళ కోసం నువ్వు పేదవాళ్ళని కొడతావని ఒక ప్రణాళికతోని నువ్వు వస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఉద్యమకారులందరూ తిరుగుబాటు చేయడానికి సిద్ధపడతారు. నువ్వు ఎవరి కోసం చేస్తున్నావో చెప్పాలి. ఈ మూసీ సుందరీకరణ చేస్తున్నా అంటున్నావు కదా, చెప్పుతే ఈ బస్తీ ప్రజలే ఈ తెలంగాణ సమాజమే నీకు సహకరిస్తుంది, నీకు నిలబడుతుంది, నీ వైపు నుండి కొట్లాడుతుంది. ఎవడైతే శత్రువు వస్తుండో వాని వైపు కొట్లాడుతుంది. కానీ నువ్వు పేదవాడిని కొట్టి పెద్దోడిని బలిస్తాడు, వాడిని బలపరచాలి, వాడిని ఇంకా 1000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు చేయాలంటే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నం అదే. పేదవాడిని కొట్టి పెద్దవాడిని బలవంతుని చేయాలని ప్రయత్నం చేస్తుండు. అది తెలంగాణ సమాజానికి అర్థమైంది. ఎట్లా అర్థమైంది? హైడ్రా అని వచ్చినావు. ఎవరి కోసం వచ్చింది హైడ్రా? ఎవడి కోసం వచ్చింది? పేదోడు కట్టుకున్న 40 గజాల ఇళ్ళల్లా 50 గజాల ఇళ్ళల్లా నువ్వు బుల్డోజర్ తీసుకుపోయినావు. బుల్డోజర్ ఎట్లా తీసుకపోతే ఎవడి మీద తీసుకుపోవాలి? నువ్వు నీ ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో నీకు సంబంధించిన మీ పార్టీకి సంబంధించిన ఫామ్ హౌస్లు మహేందర్ రెడ్డి కావచ్చు, కేవీపీ రామచంద్రరావు కావచ్చు, ఎకరం 2 ఎకరాలల్లా 311 కింద ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, ఆ ఫామ్ హౌస్లు కూలగొట్టినప్పుడు ప్రజలు నీకు సపోర్ట్ చేస్తారు, ప్రజలు నీకు అనుకరిస్తారు, ప్రజలు నీకు మద్దతు చెప్తారు. కానీ నేను 40 గజాలు 30 గజాలు 20 గజాలు కట్టుకున్న ఇళ్లను నువ్వు హైడ్రా ద్వారా కూల్చేస్తానంటే రంగనాథ్ నువ్వు ప్రశ్నించింది కదా. ఆయన ఇల్లు కూడా ఈరోజు FTLలోనే ఉంది. ఈరోజు మధురానగర్ అనేది చెరువు, ఆడ బర్లను కడుకునేటోళ్ళు. కాబట్టి నువ్వు ఈరోజు చాలా బిల్డింగ్ అయినాక అది చెరువుగా కనిపించకపోవచ్చు, కానీ రంగనాథ్ ఆయన క్లారిఫై చేసిండు కదా. ఈరోజు తెలంగాణలో కట్ట మైసమ్మ ఉన్నదంటే అక్కడ చెరువు ఉన్నట్టు. మనం ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం. కట్ట మైసమ్మ ఏడుంటది? కట్టకాడు ఉంటది. ఎందుకుంటది? ఆ కట్టను కాపాడుతూ, ఆ ప్రజలను కాపాడుతూ, నీళ్ళని కాపాడుకుంటూ, ఊరును మునగకుండా చూసుకుంటది. ఇప్పుడు ఆడ కట్ట మైసమ్మ ఉన్నది. ఎవరి? రంగనాథ్ ఇంటి దగ్గర కట్ట మైసమ్మ ఉన్నది అంటే అర్థమైంది ఆడ చెరువు ఉందని అర్థం. నీకు డాక్యుమెంట్ కూడా ఉంది, కానీ కట్ట మైసమ్మ ఉందంటే దేవత సాక్ష్యం నీకు. సో కాబట్టి ఈరోజు హైడ్రా పేరు మీద నువ్వు పేద ప్రజలను కూలగొట్టాలని వచ్చినావు. తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. ఈరోజు నువ్వు పేదల కోసం పనిచేస్తలేవు, బలిసినోని కోసమే పనిచేస్తున్నావు, బక్కపలిసినోని కోసం పనిచేస్తలేవు అని తేలిపోయింది కదా. తేలిపోయినాక తెలంగాణ సమాజం ఎందుకు ఊరుకుంటుంది? కాబట్టి ఈరోజు పోరాటం దానికి సిద్ధమవుతుంది. ఈరోజు నువ్వు DPR అన్నావు, ఈరోజు మూసీ ప్రశ్నలు అంటావు. నువ్వు ఒకవేళ మూసీ పక్షాలను అంటే నీ కాంగ్రెస్ ప్రభుత్వమే. ఒకవైపు ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ మిత్రమా, ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ సేవ్ డెమోక్రసీ అని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఎక్కడికి? యూపీ పోయి, ఉత్తరప్రదేశ్ పోయి ఇక్కడ బుల్డోజర్ రాజే అని అంటాడు. మరి అక్కడ యోగి బుల్డోజర్ రాజు అయినప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం రాజు అవుతాడు? బుల్డోజర్ రాజు అవుతాడు కదా. బుల్డోజర్ ఎవరి మీద పట్టుకపోతున్నావు? పేదోడి మీద పట్టుకపోతున్నావు. కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఇక్కడ మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఈ దేశాన్ని రక్షిస్తా, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని కాపాడమని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు కదా. మరి ఆ రాజ్యాంగంలో జీవించే హక్కు, నా ఇంటి హక్కు, నా బతుకు హక్కు, నా పని హక్కు, నా పిల్లల చదువు హక్కు, ఇవన్నీ లేవా? నా యాజ్ అ సిటిజన్గా, ఈ దేశ పౌరుడిగా నా రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబాసాహెబ్ రాసిందంటే నాకు లేవా? ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ మాట్లాడతలేడు, దానికి సంబంధించిన ఖార్గే గారు మాట్లాడతలేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం బుల్డోజర్ పట్టుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు అర్థమైందని మీరు ఒక ప్రశ్న అడిగినారు. ఈరోజు ఒక కుట్ర దాగి ఉంది. స్పష్టంగా బల్షినోను కోసమే బలహీనుని కొడుతున్నావు అంటే అర్థం ఎక్కడవుతుందంటే నువ్వు DPR రిలీజ్ చేస్తా అని చెప్పినావు. DPR రిలీజ్ చేయకుండా మన తాజకృష్ణలో ఏం చేసినావు? PPT రిలీజ్ చేసినావు. PPT ఎక్కడ రిలీజ్ చేయాలి? నువ్వు బస్తీలకు వచ్చి రిలీజ్ చేయాలి. ఎక్కడైతే నువ్వు 21 కిలోమీటర్ల స్ట్రెచ్లో నువ్వు ఇల్లు కూలుస్తున్నావు కదా, వాళ్ళందరితో ఒక సమావేశం పెట్టి ఇగో ఇది ప్రాజెక్ట్ అమ్మా, దీంట్లో అభ్యంతరాలు ఉంటే మాట్లాడమని చెప్పాలి. ఎందుకు చెప్తలేవు నువ్వు? ఎందుకు 5 స్టార్ హోటల్లో కూర్చొని నువ్వు మాట్లాడినావు? 5 స్టార్ హోటల్లో కూర్చొని నువ్వు బడా కంపెనీలతో ఒప్పందాలు చేయించుకున్నావు అంటేనే
పేదోడిని ధ్వంసం చేస్తున్నాం అనేది కుట్ర అనేది అర్థమైపోయింది కదా. ఇంకా ఇక్కడ రాకెట్ సైన్స్ ఏముంది? పేదోడి కోసం నువ్వు మాట్లాడితే, పేదోడి కోసం నువ్వు చేస్తా అనుకుంటే పేదోడితో చర్చించాలి కదా, మాట్లాడాలి కదా. మనం మాట్లాడే రైట్ ఉంది కదా. నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు తాజ్ కృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టుకొని నువ్వు డిపిఆర్ అని చెప్పి బ్రేకింగ్లు ఇచ్చి స్క్రోలింగ్లు ఇచ్చి సడన్గా నువ్వు పీపీటీ ఎందుకు ప్రజెంటేషన్ చేసినావు? పీపీటీలో ఏముంది? గ్రాఫిక్స్ ఉన్నాయి. గ్రాఫిక్స్తో నాకేం కడుపు నిండుతుంది? నా జీవితం, నా ఇల్లు పోతుందని నేను కూర్చొని చూసినా ఏం చెప్తావో అని. నువ్వు ఏం చెప్పినావు అందులో? ఓన్లీ గ్రాఫిక్స్ ఫోటోలు చూపించి వెళ్ళిపోయినావు. ఎవరి కోసం వెళ్ళిపోయినావు అంటే స్పష్టంగా ఇక్కడ బడా బాబుల కోసం, బడా కంపెనీల కోసమే నువ్వు ఒక ప్రణాళికబద్ధంగా వస్తున్నావు అనేది స్పష్టంగా ఆ పీపీటీ ద్వారా అర్థమైంది. అందు గురించే డిపిఆర్ బయట పెట్టామని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.